Hey guys, welcome back to channel 3 Rocks. Back with yet another video. భద్రాచలంకి వెళ్ళినప్పుడు మస్ట్ అండ్ షుడ్ టూరిస్ట్ వాచ్ ప్లేస్ అయితే పాపికొండలు అనమాట. దీన్ని అయితే ఎవ్వరూ మిస్ చేసుకోకండి. ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతారు. భద్రాచలం నుంచి పాపికొండలకి అయితే 120 కిలోమీటర్స్ ఉంటుంది. అప్రాక్స్ 3 to 4 hours అయితే పట్టొచ్చు. మనం రీచ్ అయ్యాక అటు సైడ్ ఇటు సైడ్ అయితే షాప్స్ అయితే ఉంటాయి. వీళ్ళకైతే వీళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు మాత్రమే వీళ్ళకి సంపాదన అయితే వస్తుంది. తప్పకుండా వాళ్ళ దగ్గర పర్చేస్ అయితే చేయండి. మనకి బోటింగ్కి అయితే పర్ హెడ్ 1200 అయితే పడుతుంది. బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దగ్గర ఇక్కడ 10 to 12 బోట్స్ ఉన్న రోజుకి మాత్రం 2 నుంచి 3 వరకు అయితే బోట్స్ అయితే ట్రావెల్ చేయడం జరుగుతుంది. మీరు పాపికొండల్లో బోట్ జర్నీ విజిట్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్, మీ మెమొరీస్ కూడా షేర్ చేసుకోండి. పాపికొండల్లో బోట్ జర్నీ చేసేటప్పుడు మీలో ఎంతమందికి గోదావరి సినిమా గుర్తొచ్చింది? బేసిక్గా గోదావరి సినిమా మొత్తం కూడా ఈ బోట్ జర్నీ పాపికొండలు చుట్టే తిరుగుతుంది అని చెప్తూ ఉంటారు కదా. సో మీలో ఎవరికన్నా అలా అనిపించిందా? బోట్ జర్నీ అయితే చాలా బాగుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరినీ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారని చెప్పొచ్చు. మనం బోట్ ఎక్కగానే మనకైతే ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఐడి కార్డ్స్ ఇచ్చాక మనం బోట్లోకి ఎక్కిన తర్వాత మనకైతే ఇలా లైఫ్ జాకెట్స్ అయితే ఇచ్చారు. గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పింది ఎవర్రా? కొట్టత్తని అర్థమైందా? ఓకే, సో వెల్కమ్ టు అండ్ శ్రీ సాయి శబరి జలవిహారీ బోట్ అండ్ సాయి శబరి జలవిహారీ బోట్ వచ్చిన గెస్ట్లకు అందరూ కూడా సో మా బోట్ తరఫు నుంచి మీకు అందరికీ కూడా స్వాగతం అండ్ సుస్వాగతం మీకు అందరు కూడా. అలాగే ఈ రోజు మనం స్టార్ట్ అయిన ప్లేస్ వచ్చేసి ఈ యొక్క లొకేషన్ నేమ్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ వరరామచంద్రపురం మండలం. ఇది ఓన్లీ బోటింగ్ పాయింట్ అండ్ పోచవరం అనే విలేజ్ నుంచి ఈ రోజు మనం స్టార్ట్ అయినామండి. ఈ రోజు మనం స్టార్టింగ్ ప్లేస్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. లాస్ట్ ఎండింగ్ పాయింట్ వచ్చేసి ఏలూరు డిస్ట్రిక్ట్ పోలవరం మండలం సిరువాక అనే ప్రాంతం వరకు ఈ రోజు మనం జర్నీ చేస్తున్నాం. పశ్చిమ గోదావరి డిస్ట్రిక్ట్ పోలవరం మండలం సిరువాక అనే ప్రాంతం వరకు ఈ రోజు మనం జర్నీ చేస్తున్నాం. అంటే టోటల్ గా మనం జర్నీ చేసేది ఈ యొక్క గోదావరి నదిలోని అప్ అండ్ డౌన్ వచ్చేసి 70 కిలోమీటర్స్ ఈ రోజు మనం జర్నీ చేస్తున్నాం. 70 కిలోమీటర్లు అంటే వెళ్ళడానికి 35 కిలోమీటర్స్, రావడానికి 35 కిలోమీటర్స్, అప్ అండ్ డౌన్ వచ్చేసి టోటల్ గా 70 కిలోమీటర్స్ ఈ రోజు మనం జర్నీ చేస్తున్నాం. అంటే రిటర్న్ జర్నీ మనం స్టార్ట్ అయిన ప్లేస్కి వచ్చేసరికి ఈవినింగ్ ఎగ్జాక్ట్లీ అండ్ 3:30 కానీ అండ్ 4 o'clock అవుతుంది. టోటల్ గా 4 hours అండ్ 70 కిలోమీటర్స్ ఈ రోజు మనం జర్నీ చేస్తున్నాం. అంటే వెళ్ళడానికి 2 hours పడుతుంది, రావడానికి 2 hours పడుతుంది. టోటల్ గా అప్ అండ్ డౌన్ వచ్చేసి టోటల్ గా 4 hours ఈ రోజు మనం జర్నీ చేస్తున్నాం. అలాగే ఈ రోజు మనం స్టార్ట్ అయిన ప్లేస్ నుండి గోదావరి లోతు వచ్చేసి ఈ యొక్క లొకేషన్ కాడ గోదావరి లోతు వచ్చేసి ఇక్కడ 1 నుంచి 100 అడుగులు ఉంటుందండి. సో ప్రతి ఒక్కరు కూడా బోట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ కూర్చోండి. రైట్ డౌన్ అయితే లెఫ్ట్ వచ్చి రిసీవ్ చేసుకోండి, లెఫ్ట్ డౌన్ అయితే రైట్ వచ్చి రిసీవ్ చేసుకోండి. బోత్ సైడ్స్ 2 పక్కలు కూడా సమంగా కూర్చోండి. బోట్ కి లెఫ్ట్ లో కానీ రైట్ లో కానీ రైలింగ్ సైడ్ మాత్రాన అటు ఇటు ఎవరు కూడా తిరగదు ప్లీజ్ అండ్ రిక్వెస్ట్. ఎందుకంటే మన బోట్ లో ఓపెన్ గేట్స్ ఉంటాయి, ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంటాయి. సో ఓపెన్ గేట్స్ ఎక్కడంటే ఎవరికి తెలియదు కాబట్టి ఎప్పటికప్పుడు మీకు 5 నిమిషాలు మీకు అందరికీ తెలియజేస్తాను. ఓకేనా? ఓకే, సో మన బోట్ లో చిన్న పిల్లలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చిల్డ్రన్స్, పేరెంట్స్, చిన్నపిల్లలు ఉన్నవారు పేరెంట్స్ ఒకసారి హ్యాండ్స్ పైకి లేపండి ప్లీజ్. అండ్ ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల్ని కేర్ఫుల్ గా చూసుకోండి ప్లీజ్. ఎందుకంటే మనం జర్నీ చేసేది గోదావరి నదిలో, కొంచెం కేర్ఫుల్ గా చూసుకోండి పేరెంట్స్ అందరూ కూడా. అలాగే ఈ రోజు మన ఒక శ్రీ సాయి శబరి బోట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ రోజు టూర్ ప్లాన్. ఈ యొక్క టూర్ లోని మొత్తం కూడా 2 places లో పోతున్నామండి. 2 places ఏంటంటే మనకి మెయిన్ గా చూసే ప్లేస్ ఏంటంటే శివాలయం టెంపుల్. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి మినిమం ఒక 45 minutes పడుతుంది. ఆ శివాలయం టెంపుల్ లోని మన బోట్ అక్కడ 30 నిమిషాలు ఆగుతుంది, 1/2 hour ఆగుతుంది. మీరు టెంపుల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత మన బోట్ లోని లంచ్ ప్రొవైడ్ చేస్తారు. లంచ్ మొత్తం కూడా చికెన్, మటన్, ఫ్రాన్స్ ఏమి ఉండవు అంటూ ఊహించుకోండి, అంతే ప్యూర్ వెజిటేరియన్. సో లంచ్ చేస్తూనే అక్కడ నుంచి మనకి నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పాపికొండ లాస్ట్ ఎండింగ్ పాయింట్ సిరువాక అనే ప్రాంతం వరకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ జర్నీ. సో అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా గట్టిగా. ఓకే, ఫొటోస్ దిగేటప్పుడు మాత్రమే కొంచెం బీ కేర్ఫుల్. అండ్ కిందకి వెళ్ళి ఫొటోస్ దిగవచ్చు, పైన ఈ యొక్క లొకేషన్ కూడా ఫొటోస్ దిగవచ్చు, ఎక్కడంటే అక్కడ దిగవచ్చు, ఒక గోదావరిలో తప్పించి. ఓకేనా? అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఎటువంటి సిగ్నల్ అంటే ఏమీ ఉండదు. ఇక్కడ నో మోర్ సిగ్నల్. ఇది మొత్తం కూడా బిగ్ బాస్ ఏరియా అండి, బిగ్ బాస్ ఏరియా. సో అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇక్కడ కూడా మనకి మెయిన్ గా చూసే ప్లేస్ అంటే ఏం లేదు కాబట్టి మనకి శివాలయం టెంపుల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మనకి పాపిడి కొండలు స్టార్ట్ అవుతాయి. పాపిడి కొండల కంటే మనకి అక్కడ నుంచి కూడా లొకేషన్ స్టార్ట్ అవుతాయి. అంటే ఇప్పటి వరకు మనకి ఏమైనా చేయాలనుకుంటారు. సో మీకు అందరికీ ఎటువంటి బోర్ ఫీలింగ్ కలగకుండా మేము కూడా ఒక 4 members వచ్చాము ఎంటర్టైన్మెంట్ చేయడానికి. సో ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేస్తాం. సో ముందుగా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ అందరూ కూడా శ్రమ అనుకోకుండా మా గురించి మీ ఇచ్చే ఎనర్జీ
సో ముందుగా నేను చేస్తున్నాను, ఎవరైతే క్లాప్స్ కొట్టట్లేదో, ఎవరైతే డల్లుగుంటారో, డల్లుగున్న వారికి, క్లాప్స్ కొట్టని వారికి తీసుకొచ్చి నాన్ స్టాప్ గా రింగ రింగ సాంగ్ 6 టైమ్స్ చేపిస్తాను. ఓకేనా? సో ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ కూడా. అలాగే మన బోట్ లోని ఇక్కడ కపుల్స్ వచ్చిన వారు ఎంతమంది ఒకసారి హ్యాండ్స్ పైకి లేపండి. కపుల్స్, సరే నీకు ఎంతమంది పిల్లలు రా? ఒక్కసారి కపుల్స్ వచ్చిన ఒకసారి హ్యాండ్స్ పైకి లేపండి ప్లీజ్. భార్య భర్తలు ఇలా అయితే లేపరు, కానీ మన బోట్ లోని నిజమైన భార్య భర్తలు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేతులు పైకి లేపండి. అంటే సింగిల్ మేడం తోటి, ఒక్క మేడం తోటి వచ్చారు, ఇంకో మేడం తోటి వచ్చారు మీరు. అండ్ మాకు చేయి పైకి లేపట్లేదండి, మాకు కొట్టద్దని అర్థమైందా నీకు? ఓకే, సో టికెట్స్ కూడా మనకి ఫస్ట్ స్టాప్ వచ్చేసరికి శివాలయం టెంపుల్కి వెళ్ళేసరికి మినిమం 35 minutes పడుతుంది కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మా పర్ఫార్మెన్స్, మీ గురించి పర్ఫార్మెన్స్ చేయడానికి మా బోర్డ్ స్టూడెంట్స్ అండ్ మీ ముందుకు వస్తున్నారు. ఈ పర్ఫార్మెన్స్ బాగా రావాలంటే మీ దగ్గర నుంచి ఒక్కసారి గట్టిగా రాజా అందరాజా కిసులు పెట్టేసాడు మళ్ళీ. ఏ జాతర నటి బాయ్. ఒక్కసారి శుభమస్తు శ్రీరత్నం మీద చెయ్యేసి బొట్టు పెట్టిన తాళి బొట్టు అందరు కూడా వచ్చిన వారందరూ కూడా భార్య భర్తల కింద వచ్చి ఆశీర్వదించండి. సో పెళ్లి పెద్ద గారు మీరు కూడా ఈ రెండు మనసులే అగ్ని మీకు సాక్షిగా 7 జన్మ అరుంధతి నక్షత్రం ఒకసారి చూపించాలి. ఎక్కడ చూపిస్తున్నాడు? ఒకసారి చూపించండి ఒకసారి. అమ్మ అరుంధతి కూర్చోండి. బుట్ట బుట్ట కాకిరెట్ట, సేట సేట బుట్ట బుట్ట కాకిరెట్ట. ఇప్పుడు అలాగే అనుకుంటే రౌండ్ తిరగాలి ఇలాగా. ఓకే, ఆడియన్స్ ఫాస్ట్ గా. ఓకే, ఫ్రెండ్ మా ఉంటాడు, యాసిడ్ గా ఫాలో అయిపోండి ఇలాగా. ఒక శివాలయం టెంపుల్ ఉంది. టెంపుల్ లోపలికి వెళ్లే ముందు కొన్ని రూల్స్ ఉన్నాయి. సో రూల్స్ మీకు అందరికీ తెలియజేస్తాను. ఒక 10 నిమిషాల పాటు మీకు గుసగుసలు పక్కన పెట్టి నేను చెప్పే రూల్స్ అందరూ కూడా పాటిస్తూ టెంపుల్ లోపలికి వెళ్ళాలి. సో రూల్స్ ఏంటంటే, మన బోటికి స్ట్రైట్ గా ఒక లాంగ్ లోని ఒక ఎత్తైన కొండ ప్రాంతం కనిపిస్తుంది. లాంగ్ లో కనిపిస్తుందో ఆ కొండ ప్రాంతం కంటే టెంపుల్ ముందు ఒక వాటర్ ఫాల్స్ వస్తాయి. ఒక వాటర్ ఫాల్స్ లో మీకు పాదాన్ని శుభ్రంగా చేసుకొని, మీ యొక్క పాదాలను పెట్టి మీకు పాదాన్ని శుభ్రంగా చేసుకొని టెంపుల్ లోపలికి వెళ్తారు. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత గుడి గంట ఉంటుంది. గుడి గంట ఓన్లీ ఒకసారి మాత్రమే గంట మోగించాలి. మనం ప్రతి ఒక్క టెంపుల్కి వెళ్తాం. టెంపుల్కి వెళ్ళిన తర్వాత గంట 3 times మోగిస్తాం కదా, కానీ ఈ యొక్క టెంపుల్ లోని ఓన్లీ 1 time మాత్రమే గంట మోగించాలి. ఎందుకు మోగించాలంటే, ఈ యొక్క టెంపుల్ అన్ని మతాలకి సంబంధించిన టెంపుల్ ఇది. కుల మత భేదం ఏం లేదు. హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్ అన్ని మతాలకి సంబంధించిన టెంపుల్ ఇది. సో అందుకే ఓన్లీ 1 time మాత్రమే గంట మోగిస్తారు. అలాగే టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత గొడవ కానీ అల్లరి కానీ ఎవరు కూడా చేయరాదు. ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దంగా వెళ్ళి నిశ్శబ్దంగా రావాలి. అందరూ కూడా సైలెంట్ మెయింటైన్ చేయాలి. మీరు టెంపుల్ లోపలికి ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో టెంపుల్ లోపల మాత్రాన ఫోటోస్ కానీ కెమెరాస్ కానీ ఎవరు కూడా దిగొద్దండి. టెంపుల్ లోపల
అలా మీరు టెంపుల్ లోపల కానీ ఫోటోస్ కానీ కెమెరాస్ కానీ దిగారనుకో అక్కడి నుంచి మేనేజ్మెంట్ చేసేవారు తీసుకొని వాళ్ళు రిటైన్ అవ్వరు. సో బోట్ వారికి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. మీరు అంతగా ఫోటోస్ దిగాలనుకుంటే టెంపుల్ బయట దిగండి, టెంపుల్ లోపల మాత్రం ఎవరు కూడా దిగదు. ప్లీజ్ అండ్ రిక్వెస్ట్. అలాగే మనం ప్రతి ఒక్క టెంపుల్ వెళ్తాం. టెంపుల్ వెళ్ళిన తర్వాత టెంపుల్ అని హుండీలు అంటే ఉంటాయి. హుండీల్లోనే మనం తోచినంత కానుకలు కానీ దర్శనాలు కానీ ఇస్తుంటాం కదా. కానీ ఈ యొక్క టెంపుల్లోని హుండీలు అంటే ఏమీ ఉండవండి. ఒకవేళ మీరు ఈ యొక్క టెంపుల్ కి సహాయం చేయాలనుకుంటే ఇక్కడ చుట్టుపక్కల గిరిజనులు కూడా బ్యాంబో కర్రలతోటి కొన్ని ఆర్టికల్స్ తయారు చేస్తున్నారు. ఆర్టికల్స్ కూడా చాలా బాగుంటాయి. ఒక ఆర్టికల్స్ ఏంటంటే బ్యాంబో ఫ్లవర్స్ అండ్ బోర్డ్స్ అని కొన్ని రకరకాల ఆర్టికల్స్ తయారు చేసి ఇలా వచ్చిన కస్టమర్స్ అమ్ముకుంటూ వాళ్ళ జీవనాలుగా కొనసాగిస్తుంటారు. మీరు టెంపుల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత మన బోట్ లోని లంచ్ ప్రొవైడ్ చేస్తారు. తెలుసు కదా లంచ్ మొత్తం ఏంటో చికెన్, మటన్, ప్రాన్స్. పక్క బోట్లకి ఎవరు కూడా చెప్పొద్దు. చికెన్ మన బోట్లను మాత్రం ఉంచుకోండి. చికెన్, మటన్, ప్రాన్స్ చెప్పేస్తారు. అలాగే పక్క బోట్లకి చెప్పవా లేకపోతే కొట్టేస్తున్నాడు. అందుకే సీక్రెట్ గా చెప్పేస్తున్నాడు. ఎవరు కూడా చెప్పొద్దు. అరే మాకు వదిలేరా, నువ్వే తినరా బాబు, మాకు వదిలేరా బాబు. రే గోపాల్, ఓకే. సో నేను చెప్పిన ఒక రూల్స్ అందరూ కూడా పాటిస్తూ టెంపుల్ లోపలికి వెళ్తారమ్మా. టెంపుల్ లో వెళ్ళిన తర్వాత మీకు అందరికి ఐడి కార్డ్స్ ఇచ్చారు కదా. ఐడి కార్డ్స్ అందరికి ఇచ్చారు కదా. ఐడి కార్డ్స్ ఏంటంటే మీరు టెంపుల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎందుకు రిసీవ్ చేసుకుంటావు కదా. పట్టుకురాకపోతే పెడేలు అని కొట్టేస్తాం. ఒకటి వచ్చేసి 150 రూపీస్. ఓకేనా? ఓకేనా, వెళ్ళి కూర్చోండి. మండే రోజు నాన్ వెజ్ తినొద్దు. నేను తినేస్తా అన్నీ, మనకి వానలు ఉండవు. మధ్యలో టెంపుల్ దగ్గర అయితే ఆపడం జరిగింది. టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. నాన్ వెజ్ ఫ్రీలో మీకోసం అయితే బ్యాంబూ చికెన్ ఉంది. తప్పకుండా పర్చేస్ చేసుకోండి. అద్దరిపోయిన టేస్ట్ అయితే. ఈ బ్యాంబూ క్రాఫ్ట్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడున్న ప్రజలు చేస్తారు. వీరికి సంపాదన అనేది కూడా మనం ఖర్చు పెట్టే దాన్ని బట్టి మనం కొనడం వల్లనే వాళ్ళకి సంపాదన అనేది కూడా వస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ ఏదో ఒకటి పర్చేస్ చేస్తారని మనస్ఫూర్తిగా కూర్చుంటున్నాను. మనం కొనడం వల్ల వాళ్ళ డే టు డే లైఫ్ అయితే గడుస్తుంది. వాళ్ళ పుట్టకోటి కోసం ఇదంతా చేయడం అయితే జరుగుతుంది. సో మనం వాళ్ళ పుట్టకోట కోసం మనం అయితే ఏదైనా పర్చేస్ చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం. టెంపుల్ ఎప్పుడైతే వీడియో షూట్ చేయడానికి లేదు కాబట్టి బయట పరిసరాలు కూడా మొత్తం అయితే వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. ఆ వీడియో క్లిప్స్ అని కూడా మీరు చూసేయండి. గాయు హాయ్ చెప్పు. సో ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కూడా ఎవరికీ తెలీదు. ఎక్కడో కొండ పై నుంచి వస్తున్నాయి అనేది అయితే తెలుసు, కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు ఎలా వస్తున్నాయి, అసలు ఆ కొండ పై నుంచి వాటర్ ఎలా పడుతున్నాయి అనేది అయితే ఇప్పటివరకు ఎవరికీ తెలియదు అనమాట. మీలో ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వాటర్ని చూస్తే చిన్నపిల్లలే కాదు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. టెంపుల్ చుట్టూ కూడా అంబియన్స్ అయితే చాలా బాగుంది. కొండలు, గట్లు, వాటర్, చుట్టుపక్కల ఉన్న చెట్లు చాలా బాగా అనిపించింది.
పేరు మీనా ట్రైనర్ గా చిత్రంగా ఆ రూపం చూపుల్ ఎందుకుండు భాగ్యం వ్యూ అయితే అదిరిపోయింది. బోట్లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి పైన వెదర్ కానీ లేకపోతే ఎండ పడకపోతే కింద ఏసీ కోచ్ కూడా అవైలబుల్లో ఉంది. మీరు పైన ట్రావెల్ చేయలేరు అనుకున్న వాళ్ళు కింద ఏసీలో అయితే ట్రావెల్ చేయొచ్చు. ఒక క్లాత్ తీసుకొని దాంట్లో మొత్తం ఇంకా పడడం ఇలా కట్టి వాటర్లోకి అయితే వదిలేయడం జరిగింది. ఎందుకు వదిలేసారో నాకైతే క్లారిటీగా తెలియదు, కానీ ఇలా వదిలేయడం వల్ల మంచిగా అయితే జరుగుతుందని చెప్తారు. అది ఎందుకో మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసుకో. డూ లైక్, షేర్, comment and subscribe to our channel 3 Rocks and don't forget to click the bell icon. Bye guys, see you in the next video.